హాయ్ ఫ్రెండ్స్, అప్కమింగ్లో ఏం జరుగుతుందో వీడియోలో తెలుసుకుందాం. మిస్ కాకుండా ఒక చిన్న లైక్ చేయండి. సీరియల్లోకి వెళ్తే లక్ష్మి వచ్చి విహారి పరువు కాపాడుతుంది. అంబిక వేసిన ప్లాన్ను కాళ్ళ కింద చిత్తు చేస్తుంది. ఈలోపు వెంటనే కృష్ణని బెదిరిస్తూ ఉంటుంది అంబిక. ఆ బెదిరింపులకు బెదిరిపోయే రకం కాదు కదా ఆ బుడ్డోడు. వెంటనే అంబిక తల పగలకొడతాడనమాట. ఇదిలా ఉండడా పద్మాక్షికి ఫోన్ వస్తూ ఉంటుంది. ఆ ఫోను అలా 1 అవర్ దాకా మోగుతూనే ఉంటుంది. ఏంటి అమ్మగారు లేరా అని చెప్పేసి ఈ విధంగా పండు అక్కడికి వెళ్తాడు. అదే సమయానికి ఏంట్రా అని చెప్పేసి పండు చూసి ఒక్కసారిగా పద్మాక్షి గదిలోకి వస్తుంది. ఏం లేదమ్మా, ఇక గంట నుంచి ఫోన్ మోగుతూ ఉండదు అని చెప్పేసి పండు అన్న తర్వాత సరేరా నువ్వు వెళ్ళు అని చెప్పేసి ఇక ఈలోపు పండు బయటికి వస్తాడు. ఆ సమయానికి ఆ నెంబర్ చూసి కొత్త నెంబరు, ఇదేంటి అన్బుల్ నెంబర్లా ఉందని చెప్పేసి కాల్ లిఫ్ట్ చేస్తుంది. హలో ఎవరు అని చెప్పేసి అనేసరికి ఏంటి పద్మాక్షి గారు మర్చిపోయినట్టున్నారే, ఎవరు మీరు, అసలు మర్చిపోవడం ఏంటి, 5 సంవత్సరాల నుంచి ఊరు వదిలిపెట్టి వెళ్ళేసరికి గతాన్ని మర్చిపోయా అనుకుంటున్నావా అని అంటుండగా ఎవరు మీరు, గతం ఏంటి అని ఈ విధంగా పద్మాక్షి మాట్లాడుతూ ఉంటుంది ఆ వ్యక్తితో. అప్పుడు పండు ఏంటి అమ్మగారు అంతలా కంగారు పడి మాట్లాడుతున్నాడు అని చెప్పేసి ఇక డోర్ పక్కన నిలబడి ఆ మాటలు వింటూ ఉంటాడు పండు. అసలు ఎవరు మీరు, ఎందుకు కాల్ చేశారని పద్మాక్షి కోపంగా కాస్త రియాక్ట్ అవుతుంది. పద్మాక్షి గారు పాపం నీ కూతురికి పుట్టింది, ఇక నిజంగానే నీ కూతురికి పుట్టిందా లేకపోతే అది లక్ష్మి బిడ్డని తీసుకొచ్చి పెంచుకుంటున్నావా అనేసరికి పద్మాక్షి తన మాటలు విని షాక్ అయిపోతుంది. ఏంటి ఈ మాటలు విని భయం వచ్చిందా, వణుకుడొచ్చిందా, కంగారు పుడుతుందా, ఎవతివే నువ్వు, అసలు నా గురించి నీకెందుకు? పద్మాక్షి గారు ఇలా మీరు నిజాన్ని కప్పిపెట్టి ఎన్ని రోజుల దాకా అందరినీ నమ్మించే ప్రయత్నం చేస్తూ ఉంటారు? ఏదో ఒక రోజు నిజం బయటపడుతుంది కదా. ఏంటి బెదిరిస్తున్నావా, డబ్బు కోసం ఆశపడి బెదిరిస్తున్నావా? మీరు ఇలా అంటారని నాకు బాగా తెలుసు పద్మాక్షి గారు. అయినా నీ బెదిరింపులకు బెదిరిపోయే రకాన్ని కాదే. నీ దగ్గర ఏ ప్రూఫ్ ఉందని చెప్పేసి నా మనవరాలు కాదని మాట్లాడుతున్నవే. నా ఇంటికి వారసురాలు, నా కూతురికి పుట్టిన బిడ్డనేనే అని విధంగా అంటుండగా అవునా సరే మీకు వీడియో పంపిస్తాను చూడండి అని డాక్టర్ ఆ రోజు పద్మాక్షి చేతిలో తనకి బిడ్డ పెడుతుంది కదా ఆ వీడియో క్లిప్పు అది చూసి షాక్ అయిపోతుంది. ఏంటి అసలు నీకేం కావాలి? ఏం లేదు పద్మాక్షి గారు, మీతో మాట్లాడాలి, కాస్త చిన్న పని ఉంది, హైదరాబాద్కి రాగలరా? వస్తున్నాను అని కాల్ కట్ చేస్తుంది. ఏంటి అమ్మగారికి ఏదో ఫోటో చూపించి ఎందుకంత కంగారు పడుతుంది? ఎలాగైనా సరే ఆ విషయం ఏంటో తెలుసుకోలే. ఆ రోజు కూడా పద్మాక్షమ్మ కంగారుతో హాస్పిటల్కి వెళ్ళారు అని ఈ విధంగా వెంటనే హైదరాబాద్కి బయలుదేరుతుంది. ఇక నిజం తెలుసుకోవాలని వెనక డిక్కీలో పండు కూర్చుంటాడు. హైదరాబాద్కి బయలుదేరుతుంది అంబిక. ఇక వెళ్ళిన తర్వాత అక్కడ డాక్టర్ని కలుస్తుంది. ఇక డాక్టర్ ఫోన్ చేసేసరికి ఆ సమయంలో లోపలికి వెళ్ళి డాక్టర్ని కలుస్తుంది. ఇక పండు కూడా లోపలికి వస్తాడు. ఇది ఆ రోజు శాస్త్రమ్మ ఇక్కడే కదా పాపను కంది, ఇదేంటి ఈ హాస్పిటల్ నుంచి అమ్మగారికి ఫోన్ రావడం ఏంటి అని చెప్పేసి పద్మాక్షి వెనకాల పండు ఫాలో అవుతూ ఉంటాడు. లోపలికి వెళ్ళిన తర్వాత ఏంటి అసలు ఎవరు నువ్వు అని చెప్పేసేసరికి ఎదురుగా డాక్టర్ ఉంటుంది. డాక్టర్ మీరా, మీరు ఫోన్ చేసి? అవును పద్మాక్షి గారు, దారుణంగా ఒక డాక్టర్ని సాటి మనిషిని చూడకుండా మీరు చంపేశారే, ఇప్పుడు ఆ సాక్ష్యం నాకు ఎలా తెలిసిందనుకుంటున్నారా? మీకోసం అని చెప్పేసి వృత్తిని పక్కన పెట్టి కాస్త మేము డబ్బుకు ఆశపడి ఉంటే ఆ డబ్బును అలసు చేసుకొని మీరు మా ప్రాణాలు తీయాలనుకుంటున్నారా? ఈ నిజం బయట పెట్టకపోననుకుంటున్నారా? మీరు చేసిన దానికి ప్రతిఫలంగా మీరు అనుభవిస్తారు. నేను మీ విహారికి ఖచ్చితంగా చెప్తాను. ప్లీజ్ డాక్టర్, అసలు ఎందుకు మీరు ఇలా నా టార్గెట్ చేస్తున్నారు? సాటి డాక్టర్కి న్యాయం చేయడానికి మీకు ఎంత డబ్బైనా సరే నేను డబ్బిస్తాను.
మీ డబ్బుకు ఆశపడి లొంగే రకాన్ని కాదు. నిజమేంటో ఇక అందరికీ తెలియాలి కదా అని విధంగా అంటుండగా, ఇవి చేతులు కాదు కాళ్ళు అనుకోండి. ఇప్పుడే నా కూతురు జీవితం హ్యాపీగా ఉంటుంది. నేను ఆ రోజు తనని చంపడానికి కారణం డబ్బుకు ఆశపడి నన్ను టార్గెట్ చేస్తుందని భయంతో అలా చేశాను, కానీ కావాలని చేయలేని చెప్పేసేసరికి ఒక్కసారిగా పండు ఈ మాటలు ఒక్కొక్కటి వింటూ అసలు ఏం జరుగుతుందో అర్థం కాక షాకింగ్గా చూస్తూ ఉంటారు. నా కూతురికి ఇక గర్భసంచి లేదు, పిల్లలు పుట్టరని తెలుసు. కాకపోతే నా కూతురు కోసం ఇక ఇలా చేయవలసింది. ఇక మా అల్లుడు అంటే నా కూతురికి పంచప్రాణాలు, అలా అని ఇలా చేయాల్సింది, కానీ కావలసిన పరిస్థితిలో చేయగలసిన అని విధంగా మాట్లాడుతుండగా ఇక అప్పుడే పండుకు అర్థమవుతుంది. అంటే ఇదంతా సహస్రమ్మకు పిల్లలు పుట్టరా? అంటే ఆ రోజు ఆ పాప అనాథ పిల్లనా అని షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఇప్పుడు మీకు ఎంత డబ్బైనా సరే ఆ డబ్బు ఇస్తాను, కాకపోతే ఈ నిజాన్ని మాత్రం బయట పెట్టకండి, దండం పెడతాను అని విధంగా పద్మాక్షి డాక్టర్ని వేడుకుంటూ ఉంటుంది. ఇక వెంటనే ఈ విషయం విహారి బాబుకు చెప్పాలి. లక్ష్మమ్మను అపార్థం చేసుకొని ఇక తనని పేరు ఊసేస్తేనే ఇక చాలా మండిపడుతున్నారు అని విధంగా అంటూ వెంటనే అదే సమయానికి అక్కడి నుంచి పద్మాక్షి వెళ్ళిపోతుంది. ఎట్టయినా సరే ఈ విషయం డాక్టర్ అమ్మ ద్వారా తెలుసుకోవాలి అని ఇక పద్మాక్షి అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత పండు డాక్టర్ దగ్గరికి వెళ్తారు. చెప్పండి ఏంటి ప్రాబ్లం మీరే డాక్టర్? వాట్ మీన్? అవును డాక్టర్, ఇందాక మామగారు వచ్చి బెదిరించారు కదా, అసలు ఇక సహస్రమ్మకు పాప పుట్టలేదని నువ్వు చెప్పావు కదా, నిజం చెప్తావా లేకపోతే పోలీసులకు కంప్లైంట్ చేయని? ఎవరు మీరు? నేను ఆ ఇంట్లో పని మనిషిని. నువ్వు చెప్పకపోతే ఇక ఈ హాస్పిటల్ పరువు ప్రతిష్ట అన్నీ రోడ్డు మీద ఉంటాయి. వద్దు ఏం కావాలో చెప్పు. ఆ రోజు పాపనిచ్చానని చెప్పేసి అన్నారే, ఆ ఫోటో ఏది అని చెప్పేసి వెంటనే డాక్టర్ భయంతో ఫోటో పంపిస్తుంది పండుకు. ఎట్టయినా సరే ఈ విషయం విహార్ బాబుకి చెప్పాలని చెప్పేసి వెంటనే అదే డిక్కీలో మళ్ళా వైజాగ్కి బయలుదేరుతాడు. విహార్ బాబు అని చెప్పేసి గదిలోకి వెళ్ళేసరికి ఏంటిది విహార్ బాబు, నీకు విషయం చెప్పాలి. ఇక మీరు చాలా అపార్థం చేసుకున్నారు. ఏం మాట్లాడుతున్నారా? ఒక్కసారి ఈ చూడండి బాబు అని ఆ ఫోటో చింపిస్తుంది. ఆ ఫోటోలో ఉంది డాక్టర్ అమ్మ పాపను తీసుకొచ్చి ఇస్తుంది. అసలు సహస్రమ్మకు పిల్లలే పుట్టరట. ఇక ఏదో గందరగోళంగా ఉంది బాబు. ఎట్టా అయినా సరే మీరు ఈ విషయం తెలుసుకోవాలి. లక్ష్మమ్మ ఎలాంటి తప్పు చేయలేదు బాబు, వీళ్ళే నాటకం ఆడినట్టున్నారు అని ఈ విషయం చెప్పేసరికి ఇక ఒక్కసారిగా విహారీ షాక్ అయిపోతాడు. ఏమంటున్నారా పండు? దండం పెడతాను బాబు, ఇప్పుడు నేను ఇది తెలుసుకునడానికి పద్మాక్షమ్మ ఎంబడిపోయినాను. ఈ విషయాలన్నీ బయటపడ్డాయి. మీరు ఏం చెప్తారో తెలియదు. ఖచ్చితంగా అసలు మన ఇంట్లో పెరుగుతున్న పాప ఎవరి పాపను కూడా అర్థం కావట్లేదు. ఒక్కొక్కసారి చూస్తుంటే లక్ష్మమ్మ చూసినట్టుగా అనిపిస్తుంది అని విధంగా అనేసరికి వెంటనే డాక్టర్ని కలవడానికి, అసలు డాక్టర్ ఏంటంటే సరోగి చేసిన ఇక మంజుల డాక్టర్ని కలవడానికి విహారి నిర్ణయించుకుంటాడు. ఆ సమయంలో తన ఫోన్ నెంబర్ విహారి దగ్గర ఉండిపోతుంది. ఇక విహారి వెంటనే మంజులకు మళ్ళీ ఫోన్ చేస్తారు. హలో అని చెప్పేసి ఉంటుంది. మంజుల గారా? అవును. ఇక ఎవరు మీరు? నేను విహార్ని. ఓ విహారి గారు మీరా? మీరు హాస్పిటల్లో ఉన్నారు హైదరాబాద్? అవును. ఇక మిమ్మల్ని కలవడానికి వస్తున్నానని చెప్పేసి వెంటనే హైదరాబాద్కి మంజులను కలవడానికి వెళ్తారు. ఇక మీరు ఒక నిజం చెప్పాలి. చెప్పండి విహారి గారు. ఆ రోజు ఇక మీరు మా సహస్రకు ట్రీట్మెంట్ జరిపించారు కదా అనేసరికి ఇక అప్పుడు మంజుల నిజాన్ని మొత్తం బయటపెడుతుంది. మీరు సరోగ్య ద్వారా పిల్లలు కనాలనుకుంటుంది. అప్పుడు వెంటనే నేను అనుకున్నది లక్ష్మి ఎదురు పడ్డది. ఇక అప్పుడే అర్థమైపోయింది మీరు లక్ష్మి భర్త అంటే సహస్ర భర్త ఇప్పుడు తన జీవితాన్ని ఇలా చేయడానికి నిర్ణయించుకున్నారని. మీ సరోగ్య ద్వారా లక్ష్మికి కండం ఎక్కించాను. ఆ తర్వాత ఇక లక్ష్మికి పిల్లలు పుట్టే అవకాశం ఉంది. కాకపోతే ఇక సహస్రకు గర్భసంచి లేదు, పిల్లలు పుట్టే అవకాశం లేదు. అందుకనే లక్ష్మి జీవితాన్ని ఇలాగైనా నిలబెట్టాలని చెప్పేసి ఇలా చేశాను. నాది పొరపాటు ఉంది, కానీ ఇక తన గురించి ఏంటో లక్ష్మి జీవితం ఇలా ఉన్న కారణం ఒక రకంగా మీరు కూడా, కాబట్టి తనకు ఆధారం ఉండాలని చెప్పేసి ఇక మీ ద్వారా పిల్లలు కనేలా లక్ష్మికి సౌరోగ్యత చేశాను. ఇక అలాగనే లక్ష్మి చూసుకుంటానని చెప్పేసి పద్మాక్షి గారు, శాస్త్ర గారు అన్నారు. అనేసరికి ఒక్కసారిగా
విహారి గుండెలు పగిలిపోతాయి. ఇదంతటి కారణం ఇక సహస్ర అని చెప్పేసి మండిపడుతూ వెంటనే అక్కడి నుంచి కోపంగా ఇంటికెళ్తాడు. సహస్రాన్ని గట్టిగా పిలుస్తాడు. ఇక లోపలున్న సహస్రకు ఇక చెవులో హెడ్సెట్ పెట్టుకుంటుంది. ఇక పిలుపు విన్నది. వెంటనే డైనింగ్ టేబుల్ ఉన్న కత్తి తీసుకొని కోపంగా విహారి సహస్ర అని చెప్పేసి గదిలోకి వెళ్తాడు. ఏంటి బావ అని చెప్పేసేసరికి వెంటనే వెనక్కి తిప్పి మెడ మీద కత్తి పెట్టి ఇక సహస్ర ఒక్కసారి షాక్ అయిపోతుంది. మరి సహస్ర నిజం చెప్తుంది. ఇక నాకు గర్భసంచి లేదు బావ, ఇది నాటకం, దీనివల్లనే ఇక పిల్లలు పుట్టారు, అనాథ పిల్లని తీసుకొచ్చానని సహస్ర చెప్తుందా అనేది అప్కమింగ్లో తెలుసుకుందాం. డోంట్ మిస్ యూ.